హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా పిల్లలకి డైలీ ఇంట్లో ఉండి, ఉండి బోర్ కొడుతుంది కదా! సో, అలా బయటికి తీసుకెళ్దాం అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక మాల్‌కైతే వెళ్ళాము. హాలిడే రోజు. అది కూడా ఇండిపెండెన్స్ డే రోజు ఈవినింగ్ అలా బయటికెళ్ళామనమాట. పిల్లలైతే చాలా హ్యాపీ అసలు. డైలీ ఇంట్లో ఉండి, ఉండి ఎప్పుడైనా ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం అలా బావుంటుందని చెప్పి తీసుకొచ్చామనమాట. అయితే ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంతా కాదు. ఇంకా మా చెయ్యి కూడా వదిలేసి తిరుగుతున్నారు లోపలికి ఎంటర్ అవ్వగానే. ఇంకా అక్కడే వాటరు ఇలా చిన్నది బోటింగ్ ఉంది. ఈ బోట్ రైడింగ్‌కైతే పర్ హెడ్ 100 అంట. చిన్న పాప ఒక్కటే సెల్ఫ్‌గా చేయలేదు కాబట్టి పెద్ద పాపని కూడా ఇద్దరిని ఒకే దాంట్లో కూర్చోబెట్టమంటే వాళ్ళు అట్లా కుదరదన్నారు. సో, ఇంకా చేసేదేం లేక లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫ్లాగ్ కలర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేసున్నారు. ఇంకా ఇక్కడే స్టార్టింగ్‌లోనే ఒక సూపర్ మార్కెట్ ఉంది. అన్నీ సూపర్ మార్కెట్‌లో కూడా ఆ రోజు ఏదో ఆఫర్ నడుస్తుంది. రష్‌గా కూడా ఉన్నింది బాగా. ఇక అన్నీ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి స్వీట్స్ పైన డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఫుల్ అన్నిట్లో కూడా స్పెషల్ ఆఫర్ ఉన్నింది. ఇంక పక్కనే బేకరీ కూడా ఉంది. అక్కడే అందులోనే బేకరీ కూడా ఉంది. బేకరీ ఐటెమ్స్ అన్నీ. ఇంకా స్వీట్స్ కూడా ఫ్లాగ్ కలర్స్ తోటే చేసున్నారు. ఎంత బాగా అసలు. ఇంకా మేము సరే వచ్చేటప్పుడు చూసుకుందాంలే ఇంక ఇప్పుడేమైనా తీసుకున్నా కూడా క్యారీ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళామనమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లో ఫుల్లు కిడ్స్ జోనే. పిల్లలు ఆడుకునేటివి ఇంకా చాలా బావున్నాయి. అక్కడ చూసుకొనేసి ఇదైతే ఒక 30 మినిట్స్‌కొచ్చేసి 120 రూపీసో ఎంతో ఉంది. సో, ఏంటంటే చిన్న చిన్న స్వింగ్స్, స్లైడ్స్, టెంట్ హౌసు, పిల్లలు ఆడుకోవడానికి పార్క్‌లాగా ఉంది. మినీ పార్క్‌లాగా. అయితే మనం డైలీ పిల్లల్ని నార్మల్‌గా పార్క్‌లోనే ఆడిస్తూ ఉంటాం కదా! సో, అందులోనూ ఆహ్, ఈ ఎందుకులే అనిపించింది. సో, పిల్లల్ని అడిగితే కూడా ఇందులో ఆడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, ఇంకెందుకని చెప్పేసి ఇక్కడే పక్కన ఇవి కార్స్ అవి ఉన్నాయి కదా! ఇవైతే వాళ్ళు డ్రైవ్ చేయాలన్నారు. కానీ ఈ ఫిష్ అయితే చాలా బావునింది. కానీ సెల్ఫ్ డ్రైవ్ అంట. పిల్లలకి ఇద్దరికీ రాదు. ఇంక భయపడతారు అందులోనూ. పోనీ కానీ మన బుడ్డిదైతే ఇదే పట్టుకొని ఇదే ఆడతానంటుంది. కానీ ఇది సెల్ఫ్ డ్రైవ్. సో, దానికి రాదని చెప్పేసి లేదు జీప్‌లో అయినా కూర్చోబెడతామంటే అది చూస్తే భయపడుతుంది. ఇంకెందుకులే అని చెప్పి ఇట్లా వేరే ఏమైనా ఆడిపిద్దామని ఇక్కడ లోపలికి తీసుకొస్తే ఇక్కడైతే అస్సలకి చాలా అన్నీ కంప్యూటర్ గేమ్సే. ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే అన్ని గేమ్స్ ఉన్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయి. అయితే ఇంత చిన్న పిల్లలైతే ఆడలేరు. కొంచెం తెలిసిన పిల్లలైతే ఆడగలుగుతారు. ఇదైతే ఇక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. మనం ఒక్క కార్డ్‌ని ఒక్కసారి స్కాన్ చేస్తే 120 రూపీస్ తీసుకుంటుంది. మనకి ఒక్క ఛాన్సే ఉంటుంది. ఏదైనా ఒక్కదాన్ని మనం పిక్ చేసుకోవడానికి. అలా ఇక్కడ టాయ్స్, టెడ్డీ బేర్స్ ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా పెట్టున్నారు. అయితే మేము ట్రై చేసాం కానీ మాకు ఆ ఒక్క ఛాన్స్‌లో ఏమీ రాలేదు. సో, ఇంకెందుకు రావులే అని చెప్పేసి మేము ఇట్లా బ్యాక్ వచ్చేసాము. ఇంకా అక్కడే ఒక మినీ ట్రైన్ గూడా ఉంది. ఇంక పోనీ పిల్లల్ని అట్‌లీస్ట్ ఇదైనా ఆడిపిద్దాం. ఇదైతే ఇద్దరు కూర్చుంటారు కదా అని జెప్పేసి ఈ ట్రైన్ తిప్పుదామని చెప్పేసి ఇందులో కూర్చోమన్నామనమాట. సో, వీళ్ళైతే ఎక్కి కూర్చునేసారు. కూర్చునేసి బాయ్ చెప్తూ ఉన్నారు ట్రైన్ మూవ్ అవ్వకముందే. ఎప్పుడెప్పుడు మూవ్ అవుతుందా అన్నట్లుగా. ఇంకా మూవ్ అయిపోయింది. వాళ్ళు బాయ్ చెప్పేసి హాయిగా రౌండ్స్ వేస్తూ ఉన్నారు. ఇది కూడా పర్ హెడ్ 100 ఒక 3 రౌండ్స్ ఏమో వేశారు. ఇంకా ఈలోపు మనము అలా ఒక బాయ్ చెప్పేసారు. ఇంకా ఈ 3 రౌండ్స్‌లో
3 రౌండ్స్ అయిపోయాక ఇంకా ట్రైన్ ఆగిపోయింది. మన వాళ్ళు గడి తీయడానికి కష్టపడుతుంటే నేను బయట నుంచి హెల్ప్ చేశాను. సో, ఇంకా వాళ్ళు దిగగానే నెక్స్ట్ రౌండ్‌కి పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మన బింగి అయితే నేను దిగను ఇంకో రౌండ్ వెళ్తానంటుంది. ఇంకా వద్దని చెప్పేసి మేమే బ్యాగ్ తీసుకొచ్చేసామన్నమాట. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నమాట. ఫ్రిడ్జ్ అవన్నీ వాషింగ్ మెషిన్ అవన్నీ అన్నమాట. ఇంకా మొత్తం విజిట్ చేసుకొని ఇప్పటికే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరేసాము. నైట్ వ్యూ అన్నమాట ఇది. ఒక 6 అట్లాగా. చూసారా కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.